మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చిన సంబంధం చేజారిపోవడం అటువంటి జరుగుతుంటాయి. అయితే అధైర్యపడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం కుదురుతుంది. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు రాహుతోటి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు ధనస్థానంలో. మనసు చంచలంగా ఉంటుంది. ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటారు, అది ఇంకొక విధంగా ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించాలి, లేదా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అంతా బాగుంది అనుకుంటాం, కానీ ఇబ్బందికరమైన వాతావరణం తెలియకుండానే గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా సహోదరితోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. వివాదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాతృ సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా తృతీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు శనితో కలిసి. అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి కూడా తృతీయంలో ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, గవర్నమెంట్ పరీక్షలు రాస్తున్న వారికి, అదేవిధంగా ఎంసెట్, నీట్ ఇతరతర పరీక్షలు రాస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపార పరంగా కూడా కొన్ని అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు. ఉద్యోగం లేఆఫ్స్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ కానీ, ప్రమోషన్ వచ్చే చోట ప్రమోషన్ రాకుండా ఆగిపోవడం కానీ ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఉన్న చోట అక్కడే ఉద్యోగం చేసుకుని సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగింది. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కలుసుబాటుతనంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరి చేతికి అందుకు వస్తుంది. వచ్చిన ధనాన్ని సక్రమంగా ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇటువంటి చేసే అవకాశాలు చక్కగా గోచరిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి వచ్చే అవకాశం చాలా గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక నిర్ణయం వచ్చేటప్పుడు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే మీకు మీరుగా నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.